హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తోటకూర పెసరపప్పు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. లేత తోటకూర బాగుందండి, తరుగుతున్నాను. తరిగేసి వేపుడు చేద్దామండి. ఇది తోటకూర సన్నగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా లేతగా ఉంది, చక్కగా వస్తుంది. ఇంత లేతగా ఉంటే ముదురు కన్నాను. పెసరపప్పు వేసి వేపుడు చేద్దామని తరుగుతున్నాను. కాడలు కూడా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్. లేతకుంటే చివరికంటే వేయచ్చు, ముదురుంటే మాత్రం కొంచెం పొడవు తీసి పడేస్తాను. లేత కూర వచ్చింది వాళ్ళు, అందుకని చెప్పి నేను చివరి దాకా కట్ చేస్తున్నాను. వేపుడు కదా, పర్లేదు. తోటకూర తరగటం అయితే పూర్తయిందండి. సన్నగా ఒక 4 సార్లు మంచినీళ్ళతో వాష్ చేశానండి. ఇంకా పోపు వేసుకుందాం. పోపు వేసుకుందామండి. పాన్ అంటిస్తున్నానండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఆయిల్ తక్కువ వాడతాను చెప్పాను కదా. కొంచెం సేపు ఆయిల్ వేగేదాకా హైలో పెట్టుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నానండి. వేపుడికి అంటే ఎండుమిర్చి కంపల్సరీ కదండి. కొంచెం ఎక్కువ వేస్తున్నాను అంటే కారం తగ్గిద్దామని ఎండుమిర్చి. తర్వాత పచ్చిశనగపప్పు అండి. కాసేపు బాగా ఎండుమిర్చి వేగాలండి. ఎండుమిర్చి నల్లగా అయితే రుచి బాగుంటుంది కదండి, తెల్లగా ఉంటే బాగోదని కొంచెం ఎండుమిర్చి బాగా వేయించుకుందాం. పోపు వేగిందండి. తోటకూర వేస్తున్నాను. బాగుందండి లేత తోటకూర, చక్కగా మగ్గిపోతుంది త్వరగా. కొంచెం ఇదంతా కలుపుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు అది వేద్దాం. పెసరపప్పు కూడా కడుక్కుందామండి ఈలోపు. ఉప్పు తోటకూర అన్నాను కదండి, ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నానండి. సరిపోతాయండి, చాలు. ఇవి ఒక 2 సార్లు వాష్ చేస్తున్నానండి. వేసేయటమేనండి, నానక్కర్లా. పెసరపప్పు కదా, త్వరగా ఉడికిపోతుంది. పెసరపప్పు వేస్తున్నానండి. ముందే వేస్తే 2 ఉడికిపోతాయండి. తోటకూర త్వరగా మొగ్గుతుంది, అందుకే పెసరపప్పు కూడా వాటితో పాటు వేస్తున్నాను. కలబెడుతున్నానండి కొంచెం, 2 కలిసిపోయేలాగా. ఆకుకూర, తోటకూర. ఇది కూడా పుట్నాల పప్పు, వేసిన గుళ్ళ పొడి వేసి చేయొచ్చండి. వేసుకుందామండి కొంచెం. ఆకుకూరలో లైట్గానే పడుతుంది. పసుపు వేసుకుందామండి కొద్దిగా. పసుపు వేసాను కదండి, కొంచెం బాగా కలవటానికని కొంచెం వేయించుతున్నానండి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే వెల్లుల్లి, కారం వేస్తే సరిపోతుంది. పెట్టేసి సిమ్లో మగ్గనిద్దామండి ఒక 10 మినిట్స్. వేసిన గుళ్ళు పుట్నాలతో కారం చేద్దామండి. అది వేపుళ్ళకి, ఇడ్లీ, దోశ, కొంచెం నెయ్యి వేసుకొని తినడానికి అన్నిటికీ పనికి వస్తుందండి. అన్ని టిఫిన్స్కి వేపుళ్ళకి పనికి వస్తుందండి. నేను ఇదే చేసుకొని ఉంటాను 4 రోజులకి సరిపడా. ముందు వేసిన గుళ్ళు వేద్దామండి. పచ్చిశనగపప్పు అండి. కొంచెం జీలకర్ర వేద్దామండి. కారం ఒట్టే వేయించుకోవాలండి, ఆయిల్ వేయకూడదు. పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి పొడికి వేస్తున్నానండి. అంటే టిఫిన్స్ కూడా వాడతాం కదండి, అన్నిటికీ వేపుళ్ళకి, టిఫిన్స్ అన్నింటిలోకి నెయ్యి వేసుకుంటే అన్నంలో కూడా బాగుంటుంది తినడానికి. వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఎండుమిర్చి వేపి కూడా పొడి చేయొచ్చండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి, ఊరికే కదిపేద్దాం బాగుంటుందని వేడి మీద. వేసిన పప్పు మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, వేసిన పప్పు, పచ్చనపప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవన్నీ పొడి మిక్సీ వేస్తున్నాను. ఇదంతా ఫైన్ పౌడర్ చేద్దాం. చక్కగా
వేగిపోయాయి, చక్కగా వచ్చి మంచి సువాసన వస్తుంది. బాగుందండి. పొడి రెడీ అయింది. ఇది అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు, ఇడ్లీ దోశలోకి కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు, వేపుళ్ళకి కూడా చల్లుకోవచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుంది. 5-6 రకాలుగా ఫ్రెండ్స్. ఇది చూద్దామండి, వేగిందేమో. 10 మినిట్స్ చక్కగా ఉడికిపోయిందండి, వేగింది. పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇంక ఈ పొడి వేద్దాం ఫ్రెండ్స్. వేరుశనగుళ్ళు ఇందాక వేయించాము కదా, వేరుశనగుళ్ళు, పుట్నాలు, కారం, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఈ పొడి అయితే మంచి రుచిగా ఉంటుంది వేపుళ్ళకి. సరిపోతుందండి. ఒక 3 స్పూన్స్ వేసాను. చిన్న స్పూన్స్తో 3 సరిపోతాయండి. 3 కట్టలు చిన్న చిన్నగా తోటకూరకి. సరిపోతుంది. ఆయిల్ తక్కువ వేస్తానండి, కానీ రుచిగా కుదురుతుంది. ఈ తోటకూర పెసరపప్పు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. బాగా కుదురుతుందండి ఇది. ఓకే అండి, రెడీ అయిపోయింది. తీసేసాను స్టవ్ పై నుంచి. చక్కగా వచ్చింది, మంచిగా ఉడికి బాగుందండి. బాయ్ అండి, ఇంకొక బ్లాగ్తో వస్తాను.